డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము రాట్ ఐరన్ గురించి చూసినాము. ఈరోజు క్లాస్లో మనము నాన్ ఫెరస్ మెటల్స్ అంటే గుర్తుపెట్టుకోండి బాగా. ఫెర్రస్కు నాన్ ఫెరస్కు తేడా ఏంటంటే, ఫెర్రస్ అంటే ఐరన్ అంటే దాంట్లో ఎలాంటి వేరే మెటీరియల్స్ ఏవి కలిసి ఉండవు, కేవలం కార్బన్ మాత్రమే ఉండేటువంటిది ఐరన్. దాన్ని ఫెరస్ అంటారు. ఆ ఫెరస్ మెటల్స్ కాకుండా ఇక్కడ నాన్ ఫెరస్ అంటే ఫెరస్ అస్సలు లేనటువంటి మెటీరియల్, అంటే ఐరన్ లేకుండానే ఉన్నటువంటి మెటీరియల్, ఐరన్ తోటి సంబంధం లేనటువంటి మెటీరియల్స్, దానిల గురించి ఈరోజు చూద్దాం. దీంట్లో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కాపర్ గురించి ఈరోజు చెప్పుకుందాం. నాన్ ఫెరస్ మెటల్స్లో కాపర్ అనేది ముఖ్యమైనటువంటి మెటీరియల్. మెటల్స్ వితౌట్ ఐరన్ ఆర్ కాల్డ్ నాన్ ఫెరస్ మెటల్స్. ఎగ్జాంపుల్ కాపర్, అల్యూమినియం, జింక్, లెడ్ అండ్ టిన్. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు: కాపరు, అల్యూమినియం, జింక్, లెడ్ అండ్ టిన్. కాపర్ అంటే మనకు బాగా తెలుసు, ఎర్రగా ఉంటుంది, కరెంటు తీగలలో బాగా వాడతారు అనేది. అల్యూమినియం అంటే మనం అందరం చూసిండేది. అల్యూమినియం మన ఇళ్ళలో ఉండేటువంటి పాత్రలన్నీ కూడా ఎక్కువ అల్యూమినియంతోనే తయారు చేస్తారు. తర్వాత జింక్ అనేది అదొక మెత్తటి మెటీరియల్. తర్వాత లెడ్, తర్వాత టిన్. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం అన్ని విధాలుగా తెలిసినటువంటి మెటీరియలే, కాకపోతే వాటిని పరీక్షగా ఇప్పుడు గమనించడం అన్నమాట. సో దాంట్లో మనము ఈరోజు కాపర్ గురించి చూద్దాం. కాపర్, దిస్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ ఓర్స్ మెలాసైట్ which contains about 50% of copper, and parasite which contains about 32% కాపర్. ఇక్కడ ఈ కాపర్కు రెండు రకాల ఓర్లు ఉన్నాయన్నమాట. ఓర్లు అంటే ముడి ఖనిజాలు. ఎట్లా భూమిలో మనకు ఐరన్ యొక్క ముడి పదార్థాలు దొరుకుతాయి, అట్లనే కాపర్ యొక్క ముడి పదార్థాలు కూడా భూమిలోనే దొరుకుతాయి అన్నమాట. వాటిను మెలాసైట్ అంటారు. మెలాసైట్ అనే దాంట్లో కాపర్ పర్సెంటేజ్ 55% ఉంటుంది. పారాసైట్లో 32% మాత్రమే కాపర్ ఉంటుంది. మిగతాదంతా కూడా మట్టి, లేకపోతే రకరకాల మెటీరియల్స్ అన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. అంటే మీకు మెలాసైట్లో వచ్చేసి 55% కాపర్ ఉంటుందన్నమాట. సో ఈ 55% ఉన్నటువంటి మెలాసైట్ని ఎక్కువ కాపర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కాపర్ యొక్క గుణాలు, ప్రాపర్టీస్ అంటే గుణాలు అన్నమాట. రెడ్డిష్ ఇన్ కలర్. కాపర్ మనం చూడడానికి ఎర్రగా ఉంటుంది అన్నమాట కలర్. కాపర్ ఈజ్ ఈజీలీ డిస్టింగ్విషబుల్ బికాస్ ఆఫ్ ఇట్స్ కలర్. దాని యొక్క కలర్ను చూస్తేనే మనకు అర్థమైపోతుంది కాపర్ అనేది ఎర్రగా ఉంది. సో ఇది ఎర్రగా ఉన్నటువంటిదంతా కూడా కాపర్ అని చెప్పేసి మనం ఈజీగా కనుక్కోగలుగుతాం. ద స్ట్రక్చర్ వెన్ ఫ్రాక్చర్డ్ ఈజ్ గ్రాన్యులర్. ఎప్పుడైతే కాపర్ కడ్డీని మనం తుంచినప్పుడు ఆ తుంచినటువంటి ఏరియాని కనుక చూస్తే దాని లోపల అణు నిర్మాణము గ్రాన్యులర్ లాగా ఉంటుంది అన్నమాట. సో అణు నిర్మాణము గ్రాన్యులర్లో ఉంటుంది. బట్ వెన్ ఫోర్జ్డ్ ఆర్ రోల్డ్, అంటే ఫోర్జింగ్ చేసినప్పుడు, అంటే దాన్ని హీట్ చేసి లైట్గా కొట్టినప్పుడు, దాన్ని రకరకాల ఆకారాలకు తీసుకొచ్చినప్పుడు, లేకపోతే దాన్ని రోలింగ్ చేసినప్పుడు, అంటే సాగబెరిగినప్పుడు దాని లోపల వచ్చేసి స్ట్రక్చరు ఫైబరస్ స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. అంటే మామూలుగా ఉన్నప్పుడు దాన్ని ఇరగొడితే గ్రాన్యులర్ స్ట్రక్చర్గా ఉంటుంది. దాన్ని ఫోర్జింగ్ చేసినా లేకపోతే రోలింగ్ చేసినా కూడా అది ఫైబరస్ స్ట్రక్చర్లోకి మారుతుంది అనమాట. అంటే అణు నిర్మాణం దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ మ్యాలబుల్ అండ్ డక్టైల్ అండ్ కెన్ బి మేడ్ ఇంటూ షీట్స్ అండ్ ఓవర్స్. అంటే ఇది మ్యాలబుల్ అంటే మెత్తగా సాగేటువంటి గుణం ఉంటుంది. అట్లనే సాగబెరిగిన తర్వాత ఇరిగిపోకుండా, చిరిగిపోకుండా మంచి స్ట్రెంగ్త్ తోటి అట్లే ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇది వైర్లలాగా, షీట్లలాగా సాగబెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇట్ ఈజ్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే ఎలక్ట్రిసిటీని బాగా సప్లై చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాపర్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ యాజ్ ఎలక్ట్రికల్ కేబుల్స్ అండ్ పార్ట్స్. కాపర్ వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ కేబుల్లలో, పార్ట్స్లలో బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. మనకు తెలుసు కరెంటు వైర్లు అన్నీ కూడా ఎక్కువ కాపర్తోనే తయారు చేసి ఉంటారనమాట. అండ్ పార్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అపార్ట్యూస్, అంటే రకరకాల పార్ట్స్ అన్నింటినీ కూడా ఎలక్ట్రికల్ భాగాలతోనే, ఎలక్ట్రికల్ పరికరాలకు ఎక్కువ ఈ కాపర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. విచ్ కండక్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ని సప్లై చేసుకోవడానికి కండక్టర్ లాగా బాగా కాపర్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇట్లా పెద్ద పెద్ద వైర్లు,
ఏమంటారు దీనిలో టవర్స్, ఈ టవర్స్ కన్నిటికి కూడా ఇట్లా వైర్ తీగలాగా సప్లై చేసుకోవడానికి ఈ కాపర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాపర్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఆల్సో హైలీ రెసిస్టెంట్ టు కరోజన్. ఈ కాపర్ అనేది బాగా హీట్ను కూడా తీసుకుపోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అట్లనే తుప్పు అస్సలు పట్టదు అనమాట. చాలా రోజులు తుప్పు పట్టకుండా బాగా మన్నికగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఫర్ దీస్ రీజన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బాయిలర్ ఫైర్ బాక్సెస్. బాయిలర్లో ఉపయోగపడేటువంటి మంటలలో బాగా ఉపయోగపడేటువంటి బాక్సులలో ఈ కాపర్ను ఎక్కువ వాడతారు. అట్లనే వాటర్ హీటింగ్ అపార్ట్స్, వాటర్ హీటర్లలో కూడా కాపర్ను బాగా వాడతారు. వాటర్ పైప్స్ అండ్ వెజల్స్ ఇన్ బ్రెవరీ అండ్ కెమికల్ ప్లాంట్స్. ఎక్కువ వాటర్ లైన్లకు ఉపయోగపడేటువంటి పైప్ లైన్లకు, అట్లనే పాత్రలకు, అట్లనే బ్యావరేజెస్ అంటే మన బ్రాందీ, బీరు అట్లాంటి కంపెనీలు, బెవరేజెస్ అంటే సారే కంపెనీ అంటే ఇదే బీర్ బాటిల్, బ్రాందీ బాటిల్ తయారు చేసేటువంటి కంపెనీలలో, అట్లనే కెమికల్ అంటే మన రసాయనాలు తయారయ్యేటువంటి కంపెనీలలో ఈ వెజల్స్కు, పైప్స్కు బాగా ఈ కాపర్ను ఉపయోగిస్తారు. ఆల్సో యూజ్డ్ ఫర్ మేకింగ్ సోల్డరింగ్ ఐరన్. మనం సోల్డరింగ్ చేసుకోవడానికి అంటే అతికించుకోవడానికి ఉపయోగపడే సోల్డరింగ్ ఐరన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఈ కాపర్తోనే తయారు చేస్తారనమాట. ఈ కాపర్ యొక్క మెల్టింగ్ పాయింట్ వచ్చేసి 1083. ద మెల్టింగ్ టెంపరేచర్ ఆఫ్ కాపర్ ఈస్ 1083 degrees సెంటిగ్రేడ్. అంటే ఇది 1083 degrees సెంటిగ్రేడ్ దగ్గర కరగడానికి మొదలు పెడుతుంది అనమాట. కరగడం స్టార్ట్ అవుతుంది హీట్ చేసినప్పుడు. ద టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాపర్ కెన్ బి ఇంక్రీస్డ్ బై హామరింగ్ ఆర్ రోలింగ్. అంటే ఇక్కడ మన కాపర్ పాత్రల మీద మనం ఇట్లా దాని చుట్టూ గుంతలు చూస్తూ ఉంటాం, అందంగా కనపడుతుంటాయి. కాపర్ ప్లేట్ల మీద కానీ, కాపర్ బిందెల మీద కానీ ఇట్లా హామర్తో కొట్టడం ద్వారా ఇట్లా చిన్న చిన్న ఫినిషింగ్ లాగా వచ్చినటువంటి డెంట్స్, ఫ్లాట్లెస్లను చూస్తూ ఉంటాం అన్నమాట. అచ్చర్లు ముద్దరలాగా పడి ఉంటాయి అన్నమాట. ఇది ఏంటంటే దీని యొక్క బయట స్ట్రెంగ్త్ కొద్దిగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ మాదిరిగా టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో ఇది కాపర్. తర్వాత కాపర్లో 2 రకాల అలాయ్స్ ఉన్నాయన్నమాట. కాపర్లో కలిసేటువంటి అలాయ్స్ అవి వచ్చేసి బ్రాస్ ఒకటి, బ్రాంచ్ ఒకటి. బ్రాస్ అంటే ఇత్తడి, బ్రాంజ్ అంటే కంచు. ఈ రెండు కూడా ఐరన్ ఈ కాపర్లో బాగా మిక్స్ అవుతాయి. అంటే వాటి యొక్క అలాయ్స్ అనమాట. కాపర్లో కలిసేటువంటి అలాయ్స్ వచ్చేసి బ్రాంచ్. ఇట్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్. ఈ బ్రాస్లో వచ్చేసి మనకు బ్రాస్లో కాపర్ను కనుక కలిపితే, కాపరు మళ్ళీ జింక్ కూడా కలిపితే ఈ బ్రాస్ అనేది తయారవుతుంది. అంటే బ్రాస్ను తయారు చేయడానికి జింకు కాపర్లో కలపడం వల్ల మనకు బ్రాస్ తయారవుతుంది అనమాట. బ్రాస్ను తయారు చేసుకోవడానికి కాపర్లో జింకును యాడ్ చేస్తాం అన్నమాట. ఫర్ సర్టైన్ టైప్స్ ఆఫ్ బ్రాస్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ టిన్ ఆర్ లెడ్ ఆర్ యాడెడ్. ఇంకా కొన్ని రకాల బ్రాస్లను తయారు చేసుకోవడానికి దాంట్లో అడిషనల్గా చిన్న చిన్న క్వాంటిటీస్లలో, తక్కువ మోతాదులలో తగరాన్ని కానీ లెడ్ని కానీ కలుపుతాం అనమాట. తగరం అంటే టిన్ను కానీ లెడ్ని కానీ కలుపుతాం అనమాట. ద కలర్ ఆఫ్ బ్రాస్ డిపెండ్స్ ఆన్ ద పర్సెంటేజ్ ఆఫ్ అలాయింగ్ ఎలిమెంట్స్. అప్పుడు బ్రాస్ ఏ విధంగా కనబడుతుంది అంటే మనకు పచ్చగానే ఎల్లో కలర్లో కనబడుతుంది. అట్లా కొన్ని రకాల అలాయ్స్ కలచడం వల్ల వాటి యొక్క కలర్ కొద్దిగా మారేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే పసుపచ్చ కలర్లో నుంచి కొద్దిగా రెడ్డిష్ కలర్లోకి కానీ, వైటిష్ ఎల్లిష్ కలర్లో కానీ కనపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దాంట్లో పర్సెంటేజ్ ప్రకారము ఈ వీటిలో జింకును కానీ లెడ్ను కానీ కలపడం వల్ల పర్సెంటేజ్లు ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు వాటి యొక్క కలర్ మారేదానికి ఆస్కారం ఉంది. ఆర్ నియర్లీ వైట్, లేకపోతే తెల్లగా కూడా కనపడుతుంది. అంటే టిన్ను ఎక్కువగా కలపడం వల్ల బ్రాసు వైట్ కలర్లో కూడా కనపడుతుంది అనమాట. ఇట్ కెన్ బి ఈజీలీ మిషన్డ్. దీన్ని మిషనింగ్ చేసుకోవడానికి చాలా ఈజీ అనమాట, మెత్తగా కట్ అవుతూ ఉంటుంది. బ్రాస్ ఇస్ ఆల్సో కరోజన్ రెసిస్టెంట్. ఇది కూడా తుప్పు పట్టకుండా ఎన్ని రోజులైనా ఉండగలుగుతుంది, ఎలాంటి మార్పులు చెందదు అనమాట, ఎలాంటి వాతావరణం. బ్రాస్ ఈజ్ వైడ్లీ యూస్డ్ ఫర్ మేకింగ్ మోటార్ కార్ రేడియేటర్ కోర్ అండ్ వాటర్ ట్యాప్స్ ఎక్సెట్రా. ఈ బ్రాస్ అనేది ఎక్కువగా కార్లకు లేకపోతే లారీలకు ముందు పక్క రేడియేటర్లు వస్తాయి. అంటే కార్లు హీట్ ఎక్కకుండా నీళ్ళు
రేడియేటర్లలో తిరిగి చల్లబరిచి మళ్ళీ కార్లోకి పోయి కార్ ఇంజన్లోకి పోయి అంతా తిరుక్కొని వచ్చేదానికి రేడియేటర్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ రేడియేటర్ యొక్క ట్యూబ్స్ని తయారు చేసుకోవడానికి ఈ బ్రాస్ పైపు బాగా ఉపయోగపడుతుంది. అట్లనే వాటర్ ట్యాప్స్ మామూలుగా మన ఇళ్ళల్లో కానీ అపార్ట్మెంట్లలో కానీ పెద్ద పెద్ద హోటళ్ళల్లో కానీ ఎక్కువ ఈ కాపర్ ట్యాప్స్ ఉపయోగపడుతుంటాయి. అట్లనే వాల్స్ కూడా, గేట్ వాల్స్ లాంటివి కూడా ఈ కాపర్ తోటి తయారు చేస్తారనమాట. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ ఫర్ హార్డ్ సోల్డరింగ్, బ్రేజింగ్. అట్లనే వెల్డింగ్ చేసుకోవడానికి, హార్డ్ సోల్డరింగ్ చేసుకోవడానికి కానీ బ్రేజింగ్ చేసుకోవడానికి కానీ బాగా ఈ బ్రాస్ ఉపయోగపడుతుంది. ది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ బ్రాస్ రేంజెస్ ఫ్రమ్ 880 to 930 degrees సెంటిగ్రేడ్. అంటే ఈ బ్రాస్ను మనం కరిగేటువంటి టెంపరేచర్ వచ్చేసి 880 నుంచి కరగడం మొదలు పెడుతుంది. అట్లనే 930 వరకు పూర్తిగా అన్ని రకాల అలాయ్స్ కలిసినా కూడా, ఎన్ని రకాలుగా బ్రాస్ తయారైనా కూడా అది మ్యాక్సిమం 930 degrees సెంటిగ్రేడ్ దగ్గర కరిగేదానికి మొదలు పెడుతుంది అనమాట. బ్రాస్ ఆఫ్ డిఫరెంట్ కాంపోజిషన్స్ ఆర్ మేడ్ ఫర్ వేరియస్ అప్లికేషన్స్. బ్రాస్ రకరకాల అప్లికేషన్స్కు రకరకాల విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ద ఫాలోయింగ్ టేబుల్ 1 గివ్స్ ద కామన్లీ యూస్డ్ బ్రాస్ అలాయ్ కాంపోజిషన్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఇక్కడ మనం టేబుల్ 1 కనుక గమనిస్తే కానీ ఈ బ్రాస్ అనేది రకరకాల ఉపయోగాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది టేబుల్ 1లో చూపించినాడు అనమాట. చూద్దాం ఇది కూడా నెక్స్ట్. సరే, ఇప్పుడే అది చూద్దాం. కాంపోజిషన్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఈ బ్రాస్ యొక్క కాంపోజిషన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. టేబుల్ 1 కాంపోజిషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాసెస్. రకరకాల బ్రాసెస్ను రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అవి ఏంటేంటివో చూద్దాం. నేమ్ క్యాట్రేజ్ బ్రాస్, తర్వాత స్టాండర్డ్ బ్రాస్, బేసిక్ బ్రాస్, ముంతాజ్ బ్రాస్, ఫ్రీ కటింగ్ బ్రాస్, అడ్మిరాలిటీ బ్రాస్, నోవెల్ బ్రాస్. ఇట్లా వీటి యొక్క పేర్లు ఉన్నాయన్నమాట. బ్రాస్కు కొన్ని రకాల పేర్లు ఉన్నాయి. వీటిల్లో కాపర్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, జింక్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఈ రెండే కాకుండా ఇంకా అదర్ ఎలిమెంట్స్ లైక్ టిన్ కానీ లెడ్ కానీ ఇంకా ఎంత పర్సెంటేజ్ కలిసి ఉంటుంది, దానిలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ టేబుల్లో ఇచ్చినాడు అనమాట. నేమ్ వచ్చేసి క్యాట్రేజ్ బ్రాస్ అనేది తీసుకుందాం. క్యాట్రేజ్ బ్రాస్. క్యాట్రేజ్ అంటే బుల్లెట్కు ముందు భాగంలో ఉన్నటువంటి పాయింట్ పోర్షన్ అనమాట. కాపర్ వచ్చేసి 70% ఉంటుంది, జింక్ వచ్చేసి 30% ఉంటుంది. వేరే మెటల్స్ ఏవి ఉండవు, ఓన్లీ కాపర్ జింకే. మోస్ట్ డక్టైల్ ఆఫ్ ద కాపర్ జింక్ అలాయ్స్. ఇది బాగా డక్టైల్ గుణం, అంటే బాగా సాగేటువంటి గుణం కలిగినటువంటి మెటీరియల్. వైడ్లీ యూజ్డ్ ఇన్ షీట్ మెటల్ ప్రాసెసింగ్ ఫర్ సేవర్ డీప్ డ్రాయింగ్ ఆపరేషన్స్. డీప్ డ్రాయింగ్ ఆపరేషన్స్లలో ఎక్కువ సర్వ్ చేయడానికి సేవర్ ప్రాసెసింగ్ ఆఫ్ ఫర్ సేవర్ డీప్ డ్రాయింగ్ ఆపరేషన్స్ అంటే ఎక్కువ చాగబెరిగే దానికి బాగా మెత్తగా వచ్చేటువంటి మెటీరియల్స్కు ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒరిజినల్లీ డెవలప్డ్ ఫ్రమ్ మేకింగ్ క్యాట్రేజ్ కేసెస్, హెన్స్ ఇట్స్ నేమ్. ఈ క్యాట్రేజ్లను తయారు చేసుకోవడానికి మాత్రమే దీన్ని తయారు చేసినారు కాబట్టి దీన్ని పేరు కూడా క్యాట్రేజ్ బ్రాస్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అంటే ఎక్కువ సాగబెరిగి ఏమైనా షీట్స్ లాగా వైర్ లాగా తయారు చేసుకోవడానికి ఈ క్యాట్రేజ్ బ్రాస్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత వచ్చేసి స్టాండర్డ్ బ్రాస్. 65% కాపర్, 35% జింక్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ వేరేటి ఏమి ఉండదు. చీపర్ దెన్ క్యాట్రేజ్ బ్రాస్. ఈ క్యాట్రేజ్ బ్రాస్ కంటే కూడా అది రేట్ తక్కువగా ఉంటుంది. అండ్ లెస్ డక్టైల్, సాగేటువంటి గుణం కూడా తక్కువగా ఉంటుంది. సూటబుల్ ఫర్ మోస్ట్ ఇంజనీరింగ్ ప్రాసెసెస్. ఎక్కువ మన ఇంజనీరింగ్ ఫీల్డ్లలో బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది అంటే మన ఇంజనీరింగ్ అంటే ఏమైనా మిషన్ పార్ట్స్ ఏమైనా తయారు చేసుకోవాలి, లేదా సాలిడ్ బేరింగ్స్ అట్లాంటివి తయారు చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత బేసిక్ బ్రాస్. 63% కాపర్ ఉంటుంది, 37% జింక్ ఉంటుంది. ఇది కూడా ద చీపెస్ట్ ఆఫ్ కోల్డ్ వర్కింగ్ బ్రాస్. ఈ కోల్డ్ వర్కింగ్ బ్రాస్లో అంటే చల్లగా ఉన్నటువంటి బ్రాస్ను ఏ విధంగా అయితే ఉపయోగిస్తూ ఉంటామో అట్లా ఉపయోగించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అట్లనే దానికంటే కూడా ఇది తక్కువ రేటు. ఇట్ లైక్స్ డక్టైల్ అండ్ ఈజ్ ఓన్లీ క్యాపబుల్ ఆఫ్ విత్ స్టాండింగ్ సింపుల్ ఫార్మింగ్ ఆపరేషన్స్. అంటే మనము షేపింగ్ ఏదైనా ఒక ఆకారాన్ని తయారు చేసుకోవడానికి, ఫామ్ చేసుకోవడానికి ఈ
బ్రాస్ను బాగా ఉపయోగిస్తారనమాట. దీనికి డక్టైల్ ప్రాపర్టీ మరీ ఎక్కువ ఉండదు, కొద్దిగా తక్కువ డక్టైల్ ప్రాపర్టీ ఉంటుంది అనమాట. సింపుల్ ఫార్మింగ్ ఆపరేషన్స్ అంటే ఆకారాలు ఏమన్నా మన వస్తువుల యొక్క ఆకారాలు, రకరకాల ఆకారాలలో వస్తువులను తయారు చేసుకోవడానికి ఈ బేసిక్ బ్రాస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ముంతాజ్ మెటల్ 60% కాపర్ 40% జింక్. నాట్ సూటబుల్ ఫర్ కోల్డ్ వర్కింగ్, ఇది చల్లగా ఉన్నప్పుడు పని చేసుకోవడానికి పనికిరాదు. బట్ సూటబుల్ ఫర్ హాట్ వర్కింగ్, బాగా వేడి చేసి హీట్ చేసి దాన్ని బాగా ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు. రిలేటివ్లీ చీప్ డ్యూ టు ఇట్స్ హై జింక్ కంటెంట్, దీంట్లో జింక్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది చాలా చీప్ మెటీరియల్ అనమాట. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ఎక్స్ట్రాక్షన్ అండ్ హాట్ స్టాంపింగ్ ప్రాసెస్. ఏవైనా మనం ఉత్పత్తులను బయటికి తీసుకురావడానికి కానీ, అంటే ఏమైనా స్ట్రక్ అయినటువంటి మెటీరియల్ను తీసుకురావడానికి దీన్ని ఉపయోగించి రకరకాల సాధనాలుగా తయారు చేసుకొని దాంట్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్స్ట్రూషన్లో అండ్ హాట్ స్టాంపింగ్ ప్రాసెస్, వేడివేడిగా ఉన్నప్పుడు ఏదైనా స్టాంపింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ముంతాజ్ మెటల్ అంటే సీలింగ్ చేసుకోవడానికి ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది. ఫ్రీ కటింగ్ బ్రాస్ 58% కాపర్ 39% జింక్ 3% లెడ్ కూడా ఉంటుంది. నాట్ సూటబుల్ ఫర్ కోల్డ్ వర్కింగ్, అంటే ఇది చల్లగా ఉన్నప్పుడు ఇది ఏ విధంగానూ ఉపయోగపడదు. బట్ ఎక్సలెంట్ ఫర్ హార్డ్ వర్కింగ్ అండ్ హై స్పీడ్ మిషనింగ్ ఆఫ్ లో స్ట్రెంగ్త్ కాంపోనెంట్స్. తక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి చిన్న చిన్న కాంపోనెంట్స్ తయారు చేసుకోవడానికి, మిషనింగ్ చేసుకోవడానికి, హై స్పీడ్లో బాగా చేసుకోవడానికి ఇవి ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి అన్నమాట. ఇది కూడా చాలా చీప్ మెటీరియల్. తర్వాత అడ్మిరాలిటీ బ్రాస్ 70% కాపరు 29% జింకు 1% టిన్ను. దిస్ ఈజ్ విర్చువల్లీ క్యాట్రేజ్ బ్రాస్, ఇది ఎక్కువగా క్యాట్రేజ్లు తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి బ్రాస్. ప్లస్ ఏ లిటిల్ టిన్ టు ప్రివెంట్ కరోజన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సాల్ట్ వాటర్లో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ కార్ట్రేజ్లను మన కొద్దిగా % టిన్ను కలపడం ద్వారా ఇది కరోజన్ అనేది ఎక్కువ పట్టకుండా నిర్మూలిస్తుంది అన్నమాట. తర్వాత నావెల్ అడ్మిరాలిటీ బ్రాసు, తర్వాత నావెల్, తర్వాత అడ్మిరాలిటీ బ్రాసు, ఇప్పుడు నావెల్ బ్రాస్ చూద్దాం. 62% కాపర్ 37% జింకు 1% ఉంది. దిస్ ఈజ్ వెర్చువల్లీ ముంతాజ్ మెటల్, ఇది ముంతాజ్ మెటల్ లాగానే ఉపయోగపడుతుంది. అండ్ ప్లస్ ఏ లిటిల్ టిన్ టు ప్రివెంట్ కరోజన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సాల్ట్ వాటర్ అంటే సముద్రపు నీళ్ళల్లో ఇది తుప్పు పట్టకుండా బాగా ఉపయోగిస్తారనమాట, బాగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత గ్లైడింగ్ మెటల్ అంటే మెరిచేటువంటి మెటల్, మెరుపులు బాగా మెరుస్తూ ఉంటుంది అనమాట. 95% కాపర్ ఉంటుంది, 5% జింక్ ఉంటుంది. యూజ్డ్ ఫర్ జ్యువెలరీస్ అంటే బంగారు ఆభరణాలను తయారు చేసుకోవడంలో ఈ కాపర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. బంగారు ఆభరణాలు తయారు చేసేవాళ్ళు 95% కాపరు, దాంట్లో 5% జింక్ ఉండేటట్టుగా చూసుకొని దాన్ని గోల్డ్లో 2% 3% కలిపి బంగారు ఆభరణాలు తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తారనమాట. ఇది టోటల్గా మనకు కాపర్ యొక్క క్లాసు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ క్లాస్ బాగా అర్థమైంది అనుకుంటాను. ఈ క్లాస్ మీరు బాగా అర్థం చేసుకొని అట్లా మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి.